రాష్ట్రం వైపుకు దూసుకొస్తున్న తుఫాను అత్యంత భారీగా ఉండవచ్చునని కమిషనర్ అప్పలనాయుడు చెప్పారు. ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్న తాము సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు చేసినట్లు చెప్పారు. తుఫాన్ వల్ల ఎటువంటి సమస్య వచ్చినా టోల్ ఫ్రీ నంబర్ 1800-425-7468 నెంబర్కి ఫోన్ చేయాలని ప్రజలను కోరారు. తుఫాను ప్రభావం అత్యంత భారీగా ఉండవచ్చునని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ ను రద్దు చేసినట్లు కమిషనర్ అప్పలనాయుడు తెలియజేశారు. ప్రజలందరూ గ్రీవెన్స్ కి రావద్దని హితవు పలికారు. అలాగే తుఫాను వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎటువంటి సమస్య తలెత్తినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-7468 కు ఫోన్ చేసి వెంటనే తెలియజేయాలని కమిషనర్ ప్రజలను కోరారు. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ముఖ్యంగా వాటర్ సప్లై కానీ, అలాగే డ్రైనేజ్ ఓవర్ఫ్లో కానీ ఇట్లాంటి సమస్యలే ముఖ్యంగా మనకు వస్తాయి. అట్లా ఎక్కడైనా చెట్లు పడిపోయినా అంటే విద్యుత్ స్తంభాలు పడిపోయినా వాటిని మాకు ఇమీడియట్గా ఇంటిమేట్ చేసేలాగా ఒక కంట్రోల్ రూమ్ని కూడా మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రకారంగా డ్యూటీస్ని ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి, అట్లాగే టౌన్ ప్లానింగ్ అండ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి మేము ఏర్పాటు చేసాం. సో అరౌండ్ ద క్లాక్ అంతా కూడా అందుబాటులో ఉండి ఏ చిన్న సంఘటన జరిగినా ఇమీడియట్గా అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకున్నాం. అట్లాగే సో ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు ఫ్లెక్సీస్ ఏవైతే ఉంటాయి, హోర్డింగ్స్, దయచేసి తొలగించాలి. అట్లాగే ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉంటే కూడా మా టౌన్ ప్లానింగ్ సైడ్ నుంచి లాస్ట్ నైట్ నుండి ప్రతి ఒక్క ఫ్లెక్సీని కూడా రోడ్ సైడ్ ఉండేటన్ని కూడా తొలగిస్తున్నాం. ఇంకా ఒకటి రెండు ఎక్కడైనా ఉండిపోయినట్లు ఈరోజు వాటిని అన్నింటినీ కూడా తీస్తున్నాం. సో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా లోలాంగ్ ఏరియాస్లో హాస్టల్స్ ఏమైనా ఉంటే కూడా ఆ హాస్టల్స్ వార్డెన్స్ కూడా ఆల్రెడీ ఇంటిమేట్ చేస్తున్నాం. సో స్కూల్స్ని కూడా ఐడెంటిఫై చేసాం. అట్లాంటి పిల్లలకి ఏమైనా ఎప్పుడైనా ఎక్కువగా వరద లాంటిది ఆ హాస్టల్స్లో చేరినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఇమ్మీడియట్గా వేరే చోటుకి తరలించడానికి స్కూల్స్ని ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం, రీహాబిలిటేషన్ సెంటర్స్ లాగా. టోటల్గా ఒక 5 స్కూల్స్ని, ఇట్లాంటి ఏరియాస్ని మనం గుర్తించి ఒక 5 స్కూల్స్ని కూడా తీసుకొని వాటి యొక్క కీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. అలాంటి సంఘటనలు వస్తే అక్కడ తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఏర్పాట్లకి మా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉన్న రెవెన్యూ సెక్షన్కి అప్పగించాం.